నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను వీరాబ్చంద్. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా హరిశంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందించిన మిస్టర్ బచ్చన్ చిత్రం విజయవంతం కావాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగిన ఆ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా హరిశంకర్ దర్శకత్వంలో రవితేజ, భాగ్యశ్రీ హీరోయిన్లుగా రూపొందించిన మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ వేడుకలను నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో శాసనసభ్యులు గౌర్చర్త వెంకటరెడ్డి, పార్థసారథితో పాటు చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్, హీరోయిన్లు రవితేజ, భాగ్యశ్రీ, దర్శకుడు హరిశంకర్, సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్, సహ నిర్మాత వివేక్ కూచిబొట్లతో పాటు చిత్ర నటీనటులు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా రవితేజ, భాగ్యశ్రీ హీరోయిన్లుగా రూపొందించిన మిస్టర్ బచ్చన్ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. టీజీ విశ్వప్రసాద్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలలో చిత్ర నిర్మాణ రంగంలో దూసుకుపోతున్నారని, దేశ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రాలు విజయవంతం కావటం అభినందనీయమని చెప్పారు. కర్నూలుపై ఉన్న అభిమానంతో తాను తీసిన చిత్రాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కర్నూలులో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. చలనచిత్రానికి సంబంధించి నిర్మాత శరీరంలోని రక్తం లాంటి వాడని, హీరో గుండె లాంటి వాడని, దర్శకుడు మెదడు లాంటి వారని ఆయన అభివర్ణించారు. రవితేజ హీరోగా నటించిన శంభో శివశంభో చిత్రం షూటింగ్ తన నివాసంలో జరిగిందని, అనంతరం చిత్రం నిర్మాత టీజీ విశ్వప్రసాద్, దర్శకుడు హరిశంకర్, హీరో రవితేజ తదితరులు మాట్లాడుతూ మిస్టర్ బచ్చన్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు. చిత్రంలో సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని అంశాలు విరివిగా ఉన్నాయని తెలిపారు. ఈ నెల 15వ తేదీ విడుదల కానున్న ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావటం ఖాయమని తెలిపారు. చిత్రానికి మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ సుమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పేరులోనే పొందిది ఉన్నట్లు విశ్వవిఖ్యాతి సినిమాల ద్వారా ప్రపంచమంతా ఖ్యాతి పొందుతున్నాడు. కర్నూలు జిల్లా మీద, కర్నూలు ప్రాంతం మీద ఉన్న అభిమానంతో ప్రీ రిలీజ్ ఇక్కడ మిస్టర్ బచ్చన్ ఇక్కడ ద్వారానే మొట్టమొదటి కార్యక్రమం పెట్టడం, వారి పిక్చరు మంచి ఖ్యాతితో సక్సెస్ఫుల్గా నడవాలని బ్లెస్ చేస్తూ, అలాగే ప్రొడ్యూసర్ అంటే బాడీలో రక్తం ఉన్నట్ల, ఆ రక్తం ఎంత చక్కగా ప్రవహిస్తుంటుందో, ఎంత చక్కగా ఉంటుందో బాడీలోని అవయవాలంతా అంత చక్కగా ఉంటాయి. అలాంటి విశ్వప్రసాద్ సినిమాలో చక్కగా బాడీలో బ్లడ్ బాధగా పనిచేస్తూ సినిమా ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. వారికి మరొకరి అభివందనాలు చేస్తున్నాను. మరి ప్రొడ్యూసర్గా ముందుకు దూసుకెళ్తున్నాడు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పిక్చర్లు ఎక్కువ బడ్జెట్తో తీస్తున్నాడు. అలాగే మన హీరో రవితేజ గారితో నాకు ఒక మారు ఇబ్బంది కలిగింది. రవితేజ గారు శివశంభో అని సినిమాని మా ఇంట్లో ఆ ఫిలిం ప్రొడ్యూస్ చేయటం, ఆ ఫిలింలో యాక్ట్ చేయటం, మా ఇల్లు దాంట్లో ఉండటం దృశ్యాలు ఉన్నాయి. చాలామంది విదేశాల్లో పోయినప్పుడు అంతా కూడా, రాష్ట్రంలో కాదు విదేశాల్లో కూడా వెళ్ళినప్పుడు మన తెలుగు వాళ్ళు, మన వాళ్ళు, మీరు మీ ఇంటికి ఎందుకు మమ్మల్ని ఇన్వైట్ చేయటం లేదు, మేము చూసాము ఆ సినిమా చాలా బాగున్నది, ఆ ఇంటి దృశ్యాలు కూడా చూసాము అని చెప్తూ వచ్చేవాళ్ళు. అలా మన హీరో మరి రవితేజ గారు పేరులోనే రవి ఉన్నది. రవి అస్తమించిన దేశం బ్రిటిష్ ఎలా ఉన్నదో అలాగే రవి లేని సినిమాలు, రవితేజ లేని సినిమాలు కూడా ఉండకుండా అంత ఖ్యాతి పొందుతున్నాడు. సో రవితేజ గారు మన ప్రాంతానికి రావటం, మనలో ఒకరిగా వెలిగిపోవటం వారికి బ్లెస్ చేస్తున్నాను.
రవి అనేవారు హార్ట్, బాడీలో హార్ట్ ఉన్నట్లు. హార్ట్ ఎలా కొట్టుకుంటూ పోతుందో సినిమా కూడా అంత చక్కగా నడుస్తూ పోతుంటుంది. మరి ఇంకా డైరెక్టర్ ఉన్నారు హరీష్ శంకర్ గారు, చాలా మంచి పేరు ఉన్నది, అందరి వాడుగా వెలుగుతున్నాడు. ఆయన బాడీలో బ్రెయిన్ మాదిరిగా, ఆ బ్రెయిన్ ఎంత చక్కగా పనిచేస్తే అవయవాలంతా అంత చక్కగా పనిచేస్తుంటాయి. ఆ సినిమా కూడా ఆయన బ్రెయిన్ లాంటి వాడు, సినిమా ప్రొడక్షన్లో కూడా డైరెక్టర్ అంత ఇంపార్టెంట్ వారికి. అలాగే భాగ్యశ్రీ గారు ఉన్నారు, వారు తెలుగు అచ్చం తెలుగు అమ్మాయిగా ఉన్నారు, వారికి బెస్ట్ చేస్తున్నాను. సహ నిర్మాత వివేక్ కూర్చోబడ్ల గారిని, వారిని కూడా బ్లెస్ చేస్తున్నాం. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ గారు చాలా ఇంపార్టెంట్. ఆ సంగీతం ముఖ్యంగా మా కర్నూలు ప్రజలకు సంగీతం ఎంత చక్కగా ఉంటే అంత చక్కగా ఆదరిస్తుంటారు, మంచి పేరున్నవారు. మరి ఈ సినిమాలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు చక్కగా ప్రొడ్యూస్ చేస్తున్నందుకు మరొకరు వారిని ఆశీర్వదిస్తూ, వారు ఎలా ఉంటారో కొద్దిగా మా కర్నూలు ప్రజలు కూడా, మీకు వయసు పెరగదు, రవితేజకు వయసు పెరగదు, మీ ఇద్దరు ఏం చేస్తుంటారో కొద్దిగా మా కర్నూలు ప్రజలు కూడా చెప్పండి అని తెలియజేస్తున్నాను. గుడ్ లక్ ఎవరిబడి. థ్యాంక్ యూ. అండ్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పాచార్య గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వివేక్ గారు నేను ఎలా మాట్లాడుతూ అలాగే ఉంటానండి. ఇక వివేక్ గారు, విశ్వ గారు అది ప్రొఫెషనల్ ఒకటే కాదు, పర్సనల్గా కూడా బాగా క్లోజు, బాగా దగ్గర, ఏదైనా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి సినిమాలు చూస్తూనే ఉండాలి, మీ ఫ్యాక్టరీలో ఇలాంటి సినిమాలు వస్తానే ఉండాలి, మీ బ్లాక్ బస్టర్స్ కొడతానే ఉండాలి, పేరుతో పాటు డబ్బు కూడా రావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు. థ్యాంక్ యూ వివేక్. థ్యాంక్ యూ సో మచ్. హరీష్ హార్డ్ వర్కింగ్ వేరు, ఎందుకంటే అన్ని శాఖలు ప్రాపర్గా చేస్తుంటాడు. డైలాగ్స్ కానీ, లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, సౌండ్ కానీ, ప్రతిదీ. సో ఇంతకీ మీకు ఏం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది బ్రేకప్ అయినాగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. 14 తారీఖు సాయంత్రం నుంచి వెనకటి పోతున్నాయినా మర్చిపోయి ఇంకో విషయం, ఆన్లైన్ ఓపెన్, యా ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యింది. తమ్ముళ్ళు శ్రేయస్ మీడియా శ్రీనివాస్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మొత్తం ఇంత బాగా ఏర్పాటు చేసి ఎలాంటి ఇది లేకుండా ఓకే పోలీస్ శాఖ వారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్టు 10న ఒక మా సినిమానే కాదు, మా గురువు గారు పూరి జగన్నాథ్ గారిది, ఎన్ఎస్పీ హీరో రామ్ పోషన్ గారిది డబల్ స్మార్ట్ రిలీజ్ అవుతుంది. మొహమాట పడుతుంది, 2 సినిమాలు చూడండి, 2 సినిమాలు బ్లాక్ బాస్టర్ చేయండి. మీ అందరూ వేడుకుంటున్నా 15 తారీఖు 2 సినిమాలు బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ పరంగా మళ్ళీ థ్యాంక్స్ చెప్పాల్సింది. ఈ సినిమా నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. అయినా సరే నేను మా ఎస్సీసీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత మా శిరీష్ శెట్టి గారికి, శిరీష్ అన్నకి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఒక వర్చువల్ మీడియా గురించి కానీ, లేకపోతే వర్చువల్ రియాలిటీ బ్యాక్గ్రౌండ్ షూటింగ్ గురించి కానీ, గ్రాఫిక్స్ మీద కానీ, కెమెరా ఎక్విప్మెంట్ మీద కానీ, అంటే ఒక 100 సినిమాలు తీయాల్సిన వ్యక్తి కేవలం డబ్బుందని రాలేదు, అంతకంటే 100 రేట్లు ప్యాషన్తో వచ్చారు ఆయన. ఆ ప్యాషన్ వల్ల మీరు ఏమన్నా ఒకటే సినిమా కాదు, పీపుల్ మీడియాలో కంటిన్యూగా నేను సినిమాలు చేస్తూనే ఉంటా. ఇది కర్నూలులో ఎందుకు చెప్తున్నానంటే, కర్నూలుకి నాకు ఒక విడదీయని బంధం ఉంది. లాస్ట్ టైం గద్దలకొండ కానీ ఇక్కడే ఉన్నాను నేను 15 రోజులు. మరి యాగంటలో షూటింగ్ చేశాం, ఆ సినిమాని సూపర్ హిట్ చేశారు. మళ్ళీ మిస్టర్ బచ్చన్ కూడా మీరు బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ సరిపోదు, చాలా నా సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ కావాలి, బ్లాక్ బాస్టర్ మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. Starting with my most important person, Director Garu. They say that the scripted teachers are the ones that have the most love for their students. So I would say that that's very true for you. And thank you so much for introducing me to this beautiful world and giving me this opportunity. My hero Garu, Janaki Meeru Mass Maharaja, Anduke Nani Mass Maharani Lagi Chustunaru. Thank you for being my #1 supporter always and being kind to me and yeah, you're my real friend and okka pedda blessing. Thank you so much for being my first co-actor.
Producer Garu, Vishwa sir, Vivek sir, thank you for welcoming me with so much love. I'm very grateful and I can't wait for the future collaborations. Both sir, every frame that you light turns alive and it's magic. So thank you so much for that as well. Coming to Jagapati Babu sir and my parents in the film, choreographers, Bhanumant, Shekhar Bhaskar, Vrida ma'am, music composer sir, Vicky sir, and all the cast and crew members. I'm very happy. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి దేశంలోని 5 రాష్ట్రాలలో పోటీపడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానం ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. త్వరలో అమలులోకి రానున్న నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానం 2024-29పై రూపొందించిన ముసాయిదా విధానాన్ని రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో త్వరలో అమల్లోకి తేనున్న నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం 2024-29పై రూపొందించిన ముసాయిదా విధానాన్ని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పరిశ్రమలకు సంబంధించి గతంలో ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు. 2014-19 కాలంలో ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కల్పించే వివిధ రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాల్లో దేశంలో మొదటి స్థానంలో ఉండేవారమని, మళ్లీ అలాంటి పరిస్థితులు కల్పించి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వంపై ఒక నమ్మకం కలిగే రీతిలో నూతన పారిశ్రామిక విధానం రూపకల్పన చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం 53% రా మెటీరియల్ కింద రాష్ట్రం నుండి వెళుతున్నాయని, వాటికి ఏ విధంగా వాల్యూ ఎడిషన్ ఇవ్వాలో చూడాలని అన్నారు. పీపీపీ, P4 విధానాలను నూతన విధానంలో పొందుపర్చాలని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వేగవంతంగా ఇవ్వగలిగితే పరిశ్రమలు త్వరగా ఏర్పాటవుతాయని సీఎం అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని రీతిలో 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు, లాజిస్టిక్ సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, కావున పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాక దేశ పశ్చిమ తీరం కంటే తూర్పు తీర ప్రాంతం రోడ్డు, రైలు, విమానయాన మార్గాలతో మెరుగైన రీతిలో అనుసంధానించబడి ఉందని, నదుల అనుసంధానం కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయగోరే వారికి అన్ని విధాల అనుకూలమైన అంశాలని పేర్కొన్నారు. వేగవంతంగా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. భారతదేశానికి కొత్తగా ఏ పరిశ్రమ వచ్చినా దానిని ఏపీకి తీసుకువచ్చే విధంగా మనమందరం పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గతంలో కర్ణాటకకు వెళ్లిపోయిన హీరో మోటార్స్, తెలంగాణకు వెళ్లిపోయిన అపోలో టైర్స్ వంటి సంస్థలను ఏపీకి తీసుకువచ్చామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహార శుద్ధి వంటి రంగాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన జరిగేలా నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం రూపకల్పన జరగాలని చెప్పారు. ఈ నెల 16న పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నామని, అదేవిధంగా ఈ నెల 23న మళ్లీ నూతన పారిశ్రామికాభివృద్ధి విధానంపై మరోసారి సమావేశమై చర్చిద్దామని సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పారు. అంతకు ముందు రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ ప్రతిపాదిత 2024-29 ఏపీ పారిశ్రామిక విధానం ముసాయిదాలో పొందుపరిచిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్, సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కమిషనర్ సిహెచ్ శ్రీధర్, ఏపీఐఐసి ఎండి అభిషిక్త్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో మిస్టర్ బచ్చన్ చిత్రం యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వారిని శాల్వా కప్పి సత్కరించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి మిస్టర్ బచ్చన్ చిత్ర బృందం హాజరయ్యారు.
మిస్టర్ బచ్చన్ చిత్ర నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, చిత్ర దర్శకుడు హరిశంకర్, ప్రముఖ యాంకర్ సుమాతో పాటు చిత్రంలో నటించిన సాంకేతిక బృందం ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వారిని శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం చిత్ర బృందం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసాన్ని పరిశీలించారు. తమ వైద్యశాల ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హెల్త్ బేబీ పోటీలలో నిర్వహిస్తున్నట్లు జీవీఆర్ చిన్నపిల్లల వైద్యశాల అధినేతలు డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ భువనేశ్వరి తెలిపారు. ఈ మేరకు వైద్యశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జీవీఆర్ చిన్నపిల్లల వైద్యశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ భువనేశ్వరి మాట్లాడుతూ తమ వైద్యశాల ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా హెల్దీ బేబీ పోటీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ పోటీలను 1 సంవత్సరంలోపు పిల్లలకు, 1 నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పోటీలలో విజేతలకు 25,000 రూపాయల బహుమతులను అందజేయనున్నట్లు వివరించారు. ఈ పోటీలను ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు నిర్వహిస్తామని అన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ విజేతలను నిర్ణయిస్తామని తెలిపారు. తమ వైద్యశాలలో తమ కూతురు డాక్టర్ మేఘన ఆధ్వర్యంలో డెర్మటాలజీ సేవలు, కుమారుడు డాక్టర్ సుదీప్ ఆధ్వర్యంలో పీడియాట్రిక్ ఆంకాలజీ సేవలను అందజేయనున్నట్లు వివరించారు. సారి డాక్టర్ రాంప్రసాద్ గారు అన్ని వివరించారు. పోటీలు అవి నిర్వహిస్తున్నామని. ఇంతకుముందు కూడా చాలా హెల్త్ క్యాంప్స్ కూడా చేశాము. మళ్ళీ తిరిగి ఇక్కడ ఎవ్రీ సండే కూడా ఉచిత కన్సల్టేషన్ సేవలు కూడా అందిస్తూ ఉన్నాము. దీని తర్వాత మా పిల్లలు కూడా ఇదే వైద్య వృత్తిలోనే వాళ్ళు కూడా ఉన్నారు. మా అమ్మాయి డాక్టర్ మేఘన, షీఈ్ ఎ డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్, హైదరాబాద్లో చేస్తున్నారు. తను కూడా ఎవ్రీ మంత్లీ వన్స్ వచ్చి ఇక్కడ డెర్మటాలజీ పేషెంట్స్ని కానీ వాళ్ళని చూడడం జరుగుతుంది. ఇంకా మా అబ్బాయి డాక్టర్ సుదీప్, తను కూడా పీడియాట్రిషియన్, ఎండి పీడియాట్రిక్స్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు పీడియాట్రిక్ ఆంకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సూపర్ స్పెషలైజేషన్ చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం 26కి అతను కూడా ఇక్కడే అందుబాటులో ఉంటాడు. సో ఇంకా మేము ఓన్లీ చిన్నపిల్లలవే పీడియాట్రిక్వే కాకుండా మేము డెర్మటాలజీ అండ్ ఆంకాలజీ అవి కూడా సేవలు అందించడానికి ముందుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఇంతకుముందు ఎలా సహకరించారో అలాగే మాకు మా పిల్లలకు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జీవీఆర్ చిన్నపిల్లల ఆసుపత్రి మన కర్నూలు ప్రజలకి అందరికీ కూడా, చుట్టుపక్కల రాయలసీమ ప్రజలకి, ఆంధ్ర తెలంగాణ ఏరియా అందరికీ కూడా సుపరిచితమే. మనం ఇక్కడ ఎన్ఆర్పేటకి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాదాపు నెక్స్ట్ ఇయర్కి 25 years కావస్తుంది. ఈ సందర్భంగా మనం వైద్య సేవలే కాకుండా పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం వివిధ సేవలు మన హాస్పిటల్ ఇంతకుముందు కూడా అందిస్తుంది. ఆ తరహాలోనే ఈసారి జీవీఆర్ హెల్తీ బేబీ పోటీలని కూడా నిర్వర్తించాలని చెప్పి అనుకున్నాము. ఇవి ఇయర్ లాంగ్ ఈ పోటీలు మనం నెక్స్ట్ ఇయర్ దాకా జరుగుతాయి. దీంట్లో మొదటి భాగంగా ఈ నెల 14 రేపటి నుంచి వచ్చే నెల 14 దాకా ఒక నెల రోజులుగా పురిటి బిడ్డలకి, సంవత్సరంలోపు వయసు గల బిడ్డలకి, మరి 1 year నుంచి 3 years ఉన్న బిడ్డలకి కూడా వెల్ బేబీ కాంపిటీషన్స్ అయితే నిర్వర్తించడం జరుగుతుంది. ఇవన్నీ మన ప్రిమిసెస్లోనే ఉచితంగా జరుగుతాయి. ఇవి దీంట్లో పాల్గొన్న బిడ్డల నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళకి 1st, 2nd, 3rd బహుమతి, మరి వివిధ కేటగిరీలో బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇవి నెక్స్ట్ మంత్ 17th జ్యూరీ సెలెక్ట్ అయిన బేబీస్ని పార్టిసిపేట్స్ కూడా మనము ఒక మీటింగ్ కన్వే చేసుకుని వాళ్ళని డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. పబ్లిక్ సాదరంగా ఆహ్వానించి జీవీఆర్ హాస్పిటల్ని మరింతగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. కలకత్తాలో విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలపై అత్యాచారం, హత్య చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో విధులను బహిష్కరించి వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నగరంలోని ప్రభుత్వ వైద్యశాల వైద్య విద్యార్థులు విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కలకత్తా నగరంలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వైద్య విద్యార్థులు మాట్లాడుతూ కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉన్న ఒక వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేయటం అత్యంత హేయమైన చర్య అన్నారు. సమాజంలో బాధ్యత గల ఒక వైద్యురాలిపై ఇంత దారుణం జరగటం శోచనీయమన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏదైతే 2 రోజుల కిందట కోల్కతాలో ఒక కాలేజీలో ఒక హాస్పిటల్లో ఒక ఎండి చెస్ట్ ఫిజిషియన్ అమ్మాయికి జరిగిన ఒక బ్రూటల్ రేప్ అండ్ మర్డర్, దానికి అగెనెస్ట్గా మేము ప్రొటెస్ట్ చేస్తున్నామండి. ఈరోజు నుంచి ఇండెఫినెట్గా ఎలెక్టివ్స్ స్ట్రైక్ చేస్తున్నాం. ఈరోజు నుంచి ఆపేస్తున్నాము. మాకు ఇక్కడ ఏదైతే వర్క్ ప్లేస్లో పనిచేయడానికి భయాన్ని ఇంకా పెంచుతుంది. సో ఆల్రెడీ ఇలాంటి ఇష్యూస్ అంతా దారుణంగా కాకపోయినా అంతో ఇంతో మన హాస్పిటల్లో కూడా జీజీహెచ్ కర్నూలులో కూడా అక్కడక్కడ ఫీమేల్స్ పైన జరుగుతూనే ఉన్నాయి. సో బయట వ్యక్తులు ఎవరైతే బండ్లు వేసుకొని ఫీమేల్ హాస్టల్ చుట్టూ చక్కర్లు కొట్టడము, వాళ్ళని టీజ్ చేయడము, మాటలు అనడము, కొంతమంది వెకిలి శాస్త్రాలు చేయడము, వెకిలి సూచనలు ఇండికేషన్స్ ఇవ్వడము, ఇలాంటివి లాస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా ఒకటి జరిగింది. ఇవన్నీ కంప్లైంట్ ఇచ్చున్నాము. వీటిపైన ఖచ్చితంగా పీజీస్ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో మెజారిటీ అమ్మాయిలు ఉన్నారు దాంట్లో, వాళ్ళకందరికీ కాంపౌండ్ వాల్ అయితే కట్టాలి. కాంపౌండ్ వాల్ పెట్టి సెక్యూరిటీ గార్డ్స్ పెట్టి ఖచ్చితంగా చూసుకొని అలౌ చేయాలి లోపలికి. ఎవరిని పడితే వాళ్ళని అలౌ చేయకుండా ఇలాంటివన్నీ చేస్తే తప్ప ఇలాంటి ఇన్సిడెంట్స్ మన కాలేజీలో మనం ప్రివెంట్ చేయలేము. ఇలాంటి జరిగినప్పుడు మనం బేర్ చేయలేము. కాబట్టి ఇది ప్రివెన్షన్ కోసమే మేము ఈ ర్యాలీ చేస్తున్నాము. ఈ సూపరింటెండెంట్ సార్కి మాట్లాడతాము. కలెక్టర్ సార్కి నిన్న అపీల్ చేసాము. సార్ చూస్తాం, రెక్టిఫై చేస్తామన్నారు. ఎస్పీ సార్ని కలుస్తాము, సూపరింటెండెంట్ సార్ని కలుస్తాము. అండ్ ఈ రోజు మాట్లాడడానికి అసలు అంత వర్స్ట్ సిచ్యువేషన్ అంటే ఒక అమ్మాయి రేప్, ఒక డ్యూటీ డాక్టర్, దట్టు ఏదో కామన్ గర్ల్ బయట పోయే ఆవిడ కాదు, ఒక డ్యూటీ డాక్టర్ని హాస్పిటల్లో ఒక వార్డ్ బాయ్ ఎవరో ఒకడు వాడు ఎవడైనా కానీ ఒకటి రేప్ చేసి ఆ పిల్లని స్ట్రాంగ్యులేషన్ చేసి డెత్ అయిపోయింది అని ఆటాప్సీ రిపోర్ట్ వచ్చిందంటే దాని గురించి మాట్లాడుకోవడానికి, దానికి స్ట్రైక్ చేయడానికి మేము ఇక్కడ అంతా ఉన్నాము. అసలు ఎంత వర్స్ట్ సిచ్యువేషన్. ఆ లేడీకి ఇంకా ఆ హాస్పిటల్లో వాళ్ళు డ్యూటీ చేసినప్పుడు ప్రొటెక్షన్ లేదు అంటే ఇంకా ఎక్కడ ప్రొటెక్షన్ ఉంది? మాకు ఏదైనా వాట్ ఎవర్ మే బి ద రీజన్, గర్ల్స్కి పర్సెంటేజ్ ఉండడం వల్ల ఎలాగైనా సరే 60% to 65% గర్ల్సే ఉంటారు. హౌస్ సర్జన్స్, యూజీ, పీజీ అందరు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. మేము నైట్ 3కి రమ్మన్నా 3కి రావాలి, 4కి రమ్మన్నా 4కి రావాలి. అలా వచ్చి మేము ఇక్కడ వర్క్ చేయాలంటే మాకు ప్రొటెక్షన్ లేకుండా అలా చేస్తాం. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఉండవు. అట్లీస్ట్ ఇక్కడ డే డ్యూటీ అంటే 24 hours డ్యూటీ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూ చేయాలి డ్యూటీ. అంటే టోటల్ 36 hours మేము డ్యూటీ చేస్తాం. అలాంటి టైంలో వాష్రూమ్ వెళ్ళడానికి కనీసం వాష్రూమ్ కూడా ఉండదు క్యాజువాలిటీలో. ఎక్కడికి వెళ్ళాలి మేము? ఇంకా ఎక్కడో కోల్కతాలో జరిగింది. ఇప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ ఇక్కడే ఎవరో బయటకు వెళ్తున్నప్పుడు ప్రైవేట్ పార్ట్స్ ఎక్స్పోజ్ చేశాడంట ఒక అబ్బాయి. అలాంటి వాటిని అన్నింటి నుంచి ఎట్లా ప్రొటెక్షన్ తీసుకోవాలి? ఒక ఫీమేల్ అలాంటి టైంలో ఏం చేయగలదు? హాస్పిటల్లోనే, హాస్పిటల్ ప్రిన్సెస్లోనే ప్రొటెక్షన్ లేదు, సెక్యూరిటీ కరెక్ట్గా లేదు అంటే మేము డ్యూటీస్ చేయడానికి ఎందుకు రావాలి? మేము కాల్ ఆఫ్ చేసుకొని కూర్చోవచ్చు. ఈ జనరేషన్లో 21st centuryలో కూడా ఇంత ఎడ్యుకేటెడ్ సొసైటీలో ఉండి కూడా మేము బయటకు రావాలి, ఆడవాళ్ళు లోపలే ఉండాలి అంటే కుదరరు. అలా కొట్టారు అంటే ఇంకా హాస్పిటల్కి ఒక మనిషి వస్తే బతికితేనేనా? ఇంకా బతకపోతే ఇంకా చంపేస్తారా డాక్టర్స్ని? మేల్స్ మీద కూడా అట్లా అసలు జరుగుతున్నాయి. వీటన్నిటిపైన యాక్షన్ తీసుకుంటే ఇంత దాకా వచ్చేది కాదు. ఎన్నో జరిగాయి, ఎన్నోసార్లు స్ట్రైక్స్ చేసాం, మళ్ళీ కాల్ ఆఫ్ చేసాం. ఎందుకు కాల్ ఆఫ్ చేస్తాం మాకు కూడా తెలియదు. ఏదో చేస్తారని మేము కాల్ ఆఫ్ చేస్తున్నాం, కానీ ఏ రిజల్ట్ రావట్లేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా కాల్ ఆఫ్ చేయము. ఏదో ఒకటి మాకు మేము పెట్టినవన్నీ మీట్ అయితే అప్పుడే మేము కాల్ ఆఫ్ ఇస్తాం. ఇది ఎన్ని డేస్ అయినా, 1 వీక్ అయినా, 1 month అయినా వీళ్ళు కంటిన్యూ చేస్తాం. నాటక రచయితగా నాటక రంగానికి దివంగత పల్లె కులశేఖర్ అందించిన సేవలు మరవలేనివని టీజీవీ కళాక్షేత్రం గౌరవ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దివంగత పల్లెటి కులశేఖర్ కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల మరణించిన టీజీవీ కళాక్షేత్రానికి సంబంధించిన నాటక రచయిత పల్లేటి కులశేఖర్ కుటుంబానికి టీజీవీ కళాక్షేత్రం తరపున టీజీవీ కళాక్షేత్రం గౌరవ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ నాటక రచయిత పల్లేటి కులశేఖర్ అకాల మరణం టీజీవీ కళాక్షేత్రానికి ఎంతో లోటని అన్నారు.
దివంగత పల్లేటి కులశేఖర్ రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారని ఆయన వివరించారు. టీజీవీ కళాక్షేత్రం తరపున ఎక్కడ ప్రదర్శనలు ఇచ్చినా ఆయన రచించిన నాటకాలకు మంచి బహుమతులు వచ్చాయని, పల్లేటి కులశేఖర్కు ఇటీవల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఇటీవల ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశామని వివరించారు. ప్రస్తుతం ఆయన అకాల మరణం నేపథ్యంలో ఆయన కుటుంబానికి ₹50,000 అందజేస్తున్నట్లు తెలిపారు. పల్లేటి కులశేఖర్ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. పల్లేటి కులశేఖర్ కన్నుమూత అనేది మీ అందరికీ తెలిసిన విషయం. కీర్తిశేషులు కులశేఖర్ గారు మా టీజీవీ కళాక్షేత్రకు ఏ కాంపిటీషన్ వెళ్ళినా కథలు రాసేది, ఆయన నాటకాలు రాయటం ఇవంతా ఆనవాయితీగా జరుగుతూ వచ్చింది. మన దురదృష్టవశాత్తు ఆయనకు హెల్త్ బాగలేదు కొన్ని సంవత్సరాలుగా. అప్పుడు కూడా ₹1,00,000 కళాక్షేత్రం నుంచి సాయం అందించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఆయన కన్నుమూత ఉండటం వల్ల వారి ఫ్యామిలీకి ₹50,000 సహాయ సహకారాలు కళాక్షేత్రం. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన టీడీపీ నాయకులతో కలిసి ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, నేతలు ప్రభాకర్ చౌదరి, నరసింహప్రసాద్లు ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన అర్జీదారులు తమ సమస్యలను చెప్పుకోగా గ్రీవెన్స్లో ఉన్న నేతలు, నియోజకవర్గాలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో సమస్యలను పరిష్కరించాలని ఫోన్ చేసి చెప్పారు. పరిష్కరించదగిన అర్జీలకు వెంటనే పరిష్కార మార్గాన్ని చూపి అర్జీదారులను ఆ విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా నేడు గ్రీవెన్స్కు వచ్చిన అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం తర్లపాడు గ్రామానికి చెందిన చింతల శేషగిరిరావు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తూ గత వైసీపీ చేపట్టిన సమగ్ర రీసర్వేలో ఏకపక్షంగా నిర్ణయించి తమ భూమి 30 సెంట్లను మాజీ మంత్రి విడదల రజని అనుచరుడు, మండల స్థాయి వైసీపీ నాయకుడు అనుంగుల పేరు మీదుగా మార్చారని, తమ భూమిని తమకు ఇప్పించి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ స్థలంలో దౌర్జన్యంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని, అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు పరోక్షంగా సహకరించారని, దయచేసి తమ స్థలంలో సింగారపు గోపి తండ్రి అప్పలస్వామి కట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన గుంట సరస్వతి విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం జిల్లా తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీకి చెందిన కోరుకొండ విజయలక్ష్మి విజ్ఞప్తి చేస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేకే రాజు అనుచరుల సహకారంతో కొంతమంది తమపై కత్తులతో దాడి చేసి రక్త గాయాలయ్యేలా కొట్టారని, చంపేస్తామని బెదిరించి తమ ఇంటిని కబ్జా చేయడానికి చూస్తున్నారని ఆమె గ్రీవెన్స్లో నేతల ముందు విలపించారు. అద్దె అడిగినందుకు వైసీపీ సానుభూతిపరుడైన విశ్వనాథరెడ్డి అక్రమ కేసులు పెట్టి తమ స్కూల్ను మోయించాడని, స్కూల్ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అలాంటి ఘటనలు జరగలేదని, గతంలో ఎన్టీఆర్, వెంకయ్య నాయుళ్లు కూడా తమ స్కూల్ను సందర్శించారని, దయచేసి విచారించి తమ స్కూల్ పునః ప్రారంభానికి సహాయం చేయాలని ఎన్ రవీంద్ర గౌడ్ విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం నీలాద్రిపురానికి చెందిన సాయిపాక నరసమాంబ విజ్ఞప్తి చేస్తూ తమ భూమి 21 ఎకరాల 15 సెంట్లను రెవెన్యూ అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కై తమ భూమిని రికార్డులలో లేకుండా చేసి భూమిని కొట్టేయాలని చూస్తున్నారని గ్రీవెన్స్లో విజ్ఞప్తి చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు న్యాయం చేయాలని ఆమె వాపోయారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో తాము టీడీపీ కార్యకర్తలమన్న ఉద్దేశంతో రేషన్ షాపులను గత ప్రభుత్వం తొలగించిందని, గత ప్రభుత్వం తొలగించిన దుకాణాలను తమకు కేటాయించాలని అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన పాతన్ రేషన్ డీలర్లు అర్జీ అందించారు. అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్లోని చెన్నకేశవ ఆలయానికి ఆనుకొని అంబారపు వీధిలో ఉంటున్న పలువురు పేదలు విజ్ఞప్తి చేస్తూ 100 సంవత్సరాల నుండి చెన్నకేశవ స్వామి ఆలయానికి ఆనుకొని నివాసం ఉంటున్నా గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు తమను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని, తమ సమస్యను పరిష్కరించి ఉంటున్న స్థలాలను రిజిస్టర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తమ పొలానికి దారి లేకుండా చేసి తమను పొలంలోకి వెళ్లకుండా అంకిరెడ్డిపల్లెకు చెందిన కొత్తకోట రోషయ్య చేస్తున్నాడని, దాంతో తమ పొలం బీడు పెట్టాల్సి వస్తోందని ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ పంచాయతీకి చెందిన బెజ్జం తిరుపాల్రెడ్డి గ్రీవెన్స్లో వాపోయారు.
నంద్యాల వెంకట గంగరాజు కడప జిల్లా పెండ్లిమర్రి మండలం చింతలపల్లి గుర్రాల జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నానని గత ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న శ్రీ వై రాఘవరెడ్డి అవినీతి అక్రమాలపై ప్రశ్నించినందుకు తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని, మళ్లీ తనపై దాడులు చేశారని, అక్రమంగా సస్పెండ్ చేశారని వాపోయాడు. తనపై దాడి చేసిన వారిని శిక్షించి అక్రమ సస్పెండ్ తొలగించాలని వేడుకున్నారు. నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం సంత గుడిపాడు గ్రామానికి చెందిన మంజుల ఆంజనేయులు రొంపిచెర్ల టీడీపీ మండల బీసీసెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడని, అతనిపై గత వైసీపీ ప్రభుత్వంలో నాటి ఎమ్మెల్యే ప్రోద్బలంతో అక్రమ కేసులు పెట్టి సబ్ జైలుకు పంపించారని, అదేవిధంగా ఎలక్షన్ అయిన తర్వాత కూడా అతను నియోజకవర్గంలో లేకున్నా రౌడీ షీట్ ఓపెన్ చేశారని, వైసీపీ నేతలు పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుకు విజ్ఞప్తి చేస్తూ గ్రీవెన్స్కు అర్జీ పంపించారు. గత ప్రభుత్వంలో జరిగిన నియామకాల్లో చాలా అవకతవకలు జరిగాయని, అందులో భాగంగా పిహెచ్సి, సిహెచ్సిలతో పాటు డిహెచ్లలో నియమించిన ల్యాబ్ టెక్నీషియన్ల ఉద్యోగాలను నకిలీ ధ్రువపత్రాలతో పొందారని, 2020 నుండి 2023 మధ్య నకిలీ పత్రాలతో అర్హత పొందిన వారిని చర్యలు తీసుకోవాలని కిరణ్ కుమార్ గ్రీవెన్స్లో కోరాడు. ఇబ్రహీంపట్నం రామకృష్ణ అనే వ్యక్తి క్వారీని 2019లో టీడీపీ అధికారం పోయిన వెంటనే వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారని, ఎస్వీఈసీ క్లస్టర్కు చెందిన వైసీపీ నేతలు తమను క్వారీలోకి అడుగు పెట్టనివ్వలేదని, గత 30 సంవత్సరాల నుండి క్వారీ తమ అధీనంలోనే ఉందని వాపోయాడు. దయచేసి వైసీపీ నేతలు ఆక్రమించుకున్న క్వారీని ఇప్పించాలని వేడుకున్నాడు. వినుకొండలో ఉన్న తన భూమి 1 ఎకరా 9 సెంట్లను లోకల్ రౌడీ షీటర్లు కబ్జా చేశారని ఒంగోలుకు చెందిన షేక్ జిలానీ బాషా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. వీటితో పలువురు నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు కల్పించాలని రాగా పెన్షన్ కల్పించాలని మరికొందరు లబ్ధిదారులు వేడుకున్నారు. నామినేటెడ్ పదవుల కోసం నేతలు వినతులు ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్, విదేశీ విద్యా కానుక, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఇలా అనేక వినతులు గ్రీవెన్స్కు పోటెత్తాయి. వచ్చిన వినతులను సంబంధిత మంత్రులు, అధికారులకు పంపించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని మంత్రి టీజీ భరత్ కోరారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.